రేవంత్ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా విమర్శిస్తారు కిషోర్ గారు? ముందుగా కమ్యూనిటీ గారు మీకు, అట్లాగే రాకేష్ గారికి, రియాజ్ గారికి, అంటే మనం 3-4 అంశాలు మాట్లాడుకోవాల్సింది, దాని దృష్టిలో ఉంచుకుని దయచేసి మాట్లాడండి. ఏంటండి 3-4 అంశాలు చర్చకి జరపాలి కదా ఈ రోజున. ఒకటి బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంటూ చెప్తున్న వ్యవహారం, అందాల పోటీలతో తెలంగాణ బ్రాండ్ పెరిగిందా, గద్దర్ అవార్డులు బాగున్నాయా, ఈ 3 అంశాల మీద వెళ్తాము. ఫస్ట్ ట్రంప్ ఇష్యూ మాట్లాడండి సార్. ఇప్పుడు ట్రంప్ ద్వారా ఈ పాకిస్తాన్ భారతదేశాలు రెండు ఒక సంధికి వచ్చాయా, లేదా పాకిస్తాన్ డీజీఎంఓనే మనకు 2 సార్లు కాల్ చేస్తే మనము సరే కాల్పుల విరమణ చేశామా అనేది జగద్విదితం సార్. ఈరోజు కాంగ్రెస్ వారికి ఏమైనా డౌట్లు ఉంటే శశి తరూర్ గారిని ఒకసారి కాల్ చేసి మాట్లాడినా కానీ ఈ విషయం వారికి చాలా క్లియర్గా అర్థమైపోయేది. సరే, ఇక్కడ ఉండి రాజకీయాలు చేయాలనుకుని అందరూ ఆ స్థాయికి ఎదగలేరు. దేశానికి అవసరం ఉన్న రోజు కూడా రాజకీయాలను వదలలేరు ఎంతోమంది రాజకీయ నాయకులు. వారి పార్టీలోనే ఉన్న కొంతమంది, ఈవెన్ సల్మాన్ ఖుర్షీద్ గారు వెళ్ళారు నిన్న, 370 అధికరణం గురించి కూడా చెప్పారు. అది ఉండడం వల్ల విదేశీయులందరికీ కూడా, ఇతర దేశస్తులందరికీ కూడా, దేశాలన్నిటికీ కూడా ఏదో కాశ్మీర్ అంటే సపరేటు, వేరే రాష్ట్రాల్లాగా కాదు అన్న భావన ఉండింది. ఇప్పుడు మనం తీసేసాం చేయబట్టి అది కూడా పోయింది అని కూడా బయటికి వెళ్ళినప్పుడు చెప్పారు. శశి తరూర్ గారు ఉన్నారు, వారి పార్టీ నాయకులే. సల్మాన్ ఖుర్షీద్ గారు ఉన్నారు, వారి పార్టీ నాయకులే. మనీష్ తివారీ గారు ఉన్నారు, వారి పార్టీ నాయకులే. వీరందరూ చెప్తూనే ఉన్నారు మన స్టాండ్ రఫాల్ విషయంలో కానివ్వండి, లేదా కాల్పుల విరమణ ఎట్లా జరిగిందన్నదే కానివ్వండి, ఇంతకు పాకిస్తానే గెలిచిందా ఇండియానే గెలిచిందా అన్నదే అనుమానాలు సృష్టించినంత అన్ని 20 చోట్ల మనము వాళ్ళు అసలు కోలుకోలేకుండా కొట్టిపాడేస్తే, ఇటు ఎయిర్ బేస్లు అటు టెర్రరిస్ట్ క్యాంపులను కూడా, అయినా కానీ పాకిస్తానే గెలిచిందని చెప్పి కూడా వాళ్ళు మొదట మొదలుపెట్టింది తెలుసు. దానికి అనుగుణంగా ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నది తెలుసు. ఇక ఈ సమయంలో, ఇది అంతా జరుగుతున్న సమయంలో రాజకీయాలు కాస్త పక్కకు పెట్టి నిజాలు రాజకీయాలు పక్కన పెట్టంటే ఒక చిన్న డౌట్ వస్తుందండి మా బోటి వాళ్ళకి కూడా. మోడీ గారు ఆ ఇష్యూ జరిగినప్పుడు 1-2 రోజులు మాట్లాడితే అది ఒక రకం, కానీ రోజు అదే ప్రచారం చేయటం రాజకీయం కింద రాదా? ఏది ప్రచారం చేస్తున్నారు? రోజు ఆపరేషన్ సింధూరా నేను చేశాను, నేను కొట్టేశాను, నేను అది చేశాను కాదండి. ఇప్పుడు అటువంటిప్పుడు ముందుగా పహల్గావ్లో 26 మంది చనిపోవడానికి కూడా మా వైఫల్యం ఉంది, మేము అందుకు బాధపడుతున్నాం, దానికి ప్రతిగా మేము చేయగలిగాం, అని చెప్పుంటే ఆయన్ని గొప్పగా మనం ప్రశంసించారు. మీరు ఆ మాట అనకపోయి ఉంటే, నిజంగానే ఆ మాట అనకుండా కేవలం ఇదే మాట్లాడుతూ ఉంటుంటే, మీరు నిజంగానే అన్నా కానీ ఈరోజు నేను తీసుకుంటాను ఆ క్రిటిసిజం. నిజంగానే అది జరిగిన ఒక రోజుకే ఇమీడియట్గా గంటల్లోనో ఒక రోజులోనో చెప్పారు కదా. అమిత్ షా గారు కూడా చెప్పారు, ఇది కొన్ని ఫెయిల్యూర్స్ జరిగాయి, మన వాళ్ళు చనిపోయారు, ఇంటెలిజెన్స్ సమయానికి రాకపోవడం కానివ్వండి, లేకపోతే అంటే దాన్ని ఉండవలసింది లేకపోవడమే కాదు. రోజు మీరు ఇది ప్రచారం చేసుకుంటే మీ ప్రతిపక్షాలు చూస్తా ఊరుకోవు కదా. మరి వాళ్ళ ఏకంగా రాహుల్ గాంధీ గారిని వాళ్ళని సైన్యాన్ని అవమానించారని కొత్త ట్విస్ట్ ఎట్లా ఇస్తారు కిషన్ రెడ్డి గారు? ఒక విషయమే చెప్తానండి. ఇప్పుడు వాళ్ళని కామ్గా కూర్చోమని ఎవరు చెప్పట్లేదు, వారిని కామ్గా కూర్చోమని ఎవరికి చెప్పట్లేదు. కానీ పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఈ జరుగుతున్న దీంట్లో ఇండియా పై చేయి ఉండేటట్లుగా, అందులో కాంగ్రెస్ వారు ఎటువంటి లాభం పొందినా కూడా బాగుంటుంది. కానీ ఇండియాని తక్కువ చేస్తూ మనము బీజేపీని కొట్టడానికి అనేది అదొక్కటే దాని మీద నా కంప్లైంట్, కానీ మిగిలినది ఏమీ లేదండి. వాళ్ళు మాట్లాడచ్చు, కాదని నేను అనట్లేదు, రాజకీయం చేయొచ్చు, ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఇది జరిగింది కదా అని చెప్పి బీహార్ ఎన్నికలు ఏమి ఆగట్లేవు కదా, ఎన్నికలు వస్తూనే ఉంటాయి. కానీ ఇండియాని ఎలివేట్ చేస్తూ బీజేపీని కొట్టగలిగితే అది కదా మన దేశం కోరుకునేది. ప్రధాని స్థాయిలో కంటిన్యూస్ గా ప్రధాని స్థాయిలో రోజు ప్రచారం చేసుకున్నట్లుగా ఉండకుంటే బాగుంటుందేమో. ఆయన చేసిన ఘనత ప్రజలు రాజకీయం చేస్తున్నారు అన్న దాని మీద క్రిటిసిజం చేయొచ్చు. దేశ ప్రజలు అది కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు దేశ ప్రజలు అది కూడా వింటుంటారు కదా కమ్యూనిటీ గారు. ఇప్పుడు మరీ ఇంత దారుణంగా రాజకీయం చేస్తున్నారు అని చెప్పి మీరు ఆ లైన్ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినా దానివల్ల లబ్ధి అయ్యేది ఉంటే అవుతుంది కదా. నేను ఏమంటున్నానంటే, ఏది ఏమైనా భారతదేశాన్ని, భారత్ యొక్క ఖ్యాతిని ముందు పైన పెట్టి, దాని తర్వాత మన లక్ష్యాలని ముందుగా పైన పెట్టి, దాని తర్వాత మీరు రాజకీయం ఎంతైనా చేయండి సార్, అది యాక్సెప్టబుల్. రైట్.